ఆనాడు ఆ పరమశివుడే ఒక భక్తురాలి కోసం కైలాసం దిగి వచ్చాడు. కాని కేవలం ఒక్క మాట వల్ల ఆమె శిలగా మారిపోయింది. కోడపకొండ వెనక ఉన్న ఈ కన్నీటి గాథ మీకు తెలుసా? పల్నాడు గడ్డపై గొల్లబామ అనే పరమ భక్తురాలు నిత్యం శివనామ స్మరణతో పాలు పెరుగు అమ్ముకుంటూ జీవించేది. ఆమె భక్తికి మెచ్చిన బోలాశంకరుడు ఆమెను పరీక్షించడానికి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి కొండపైకి పాలు తెమ్మని కోరాడు. కఠినమైన దారైన లెక్క చేయకుండా ఆమె కొండెక్కింది. ఆమె సేవకు మగ్ధుడైన స్వామి నిరరూప దర్శనమిచ్చి తనతో పాటు కైలాసానికి రమ్మని ఆహ్వానించాడు. కాని ఒక్క షరతు పెట్టాడు. నాతో పాటురా, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకు అని చెప్పాడు. ఆనందంతో స్వామి వెంటే నడిచింది. కాని విధిరాత మరోలా ఉంది. కొండ మధ్యలోకి రాగానే ఏదో అలికిడి వినిపించి వెనక్కి తిరిగింది. అంతే, ఇచ్చిన మాట తప్పడంతో ఆ క్షణమే ఆమె శిలగా మారిపోయింది. తన భక్తురాలు రాయిగా మారిన చోటే శివుడు త్రికోటేశ్వరుడిగా స్థిరపడ్డాడు. ఈ మహాశివరాత్రికి కోటప్పకొండ వెళ్ళినప్పుడు స్వామి దర్శనానికి ముందే కనిపించే గొల్లమామ గుడిని చూసి ఆమె భక్తిని ఒకసారి తలుచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.